నువ్వు రోజు నీతో ఏం మాట్లాడుకుంటున్నావో ఎప్పుడైనా గమనించావా? నేను చేయలేను, నా వల్ల కాదు, అందరూ నన్ను మించిపోయారు. నీ జీవితాన్ని మార్చేది బయట ప్రపంచం కాదు, నీ లోపల వినిపించే ఆ స్వరం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆ స్వరాన్ని ఎలా మార్చాలి. సైకాలజీలో తాజా ట్రెండ్ ఉపయోగించి నీ జీవితాన్ని విజయ దిశగా ఎలా మలుచుకోవాలి. ఇన్నర్ డైలాగ్ అంటే ఏమిటి? ఇన్నర్ డైలాగ్ అంటే మనసులోని మనమే మనతో మాట్లాడుకునే మాటలు, మన రోజువారీ భావోద్వేగాలు, నిర్ణయాలు, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఈ లోపలి మాటల మీద ఆధారపడతాయి. సైకాలజీలో దీనిని సెల్ఫ్ టాక్ అంటారు. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మన మెదడు అవకాశాలను సూచిస్తుంది. నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మన మెదడు ప్రమాదాలను మాత్రమే సూచిస్తుంది. అందుకే విజయం మొదలయ్యేది మన ఆలోచనతోనే. ఇప్పుడు సైకాలజీలో ఒక ముఖ్యమైన ట్రెండ్ ఉంది, కాగ్నిటివ్ రిఫ్రేమింగ్. దీనిని పాపులర్ చేసింది అరాన్ టీ బెక్ వంటి సైకాలజిస్టులు. రిఫార్మింగ్ అంటే ఒక సంఘటనను కొత్త కోణంలో చూడటం. ఉదాహరణకు, నేను ఫెయిల్ అయ్యాను, నేను పనికిరాను. నేను ఫెయిల్ అయ్యాను అంటే నేర్చుకునే అవకాశం వచ్చింది. ఒకే సంఘటన, కానీ భావన మారింది. నువ్వు ఓడిపోయావా లేక నేర్చుకుంటున్నావా? ఇది కోణం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిసారి నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు నీకు నువ్వే అడుగు, ఇదే విషయాన్ని ఇంకో విధంగా చూడగలనా? ఇంకో అద్భుతమైన సైకాలజీ కాన్సెప్ట్ నిరుపాసాలిటీ. ఇది చెప్పేది ఏమిటంటే మన మెదడు స్థిరంగా ఉండదు, మన ఆలోచనల మీద ఆధారంగా మారుతుంది. అంటే రోజు నేను బలహీనుడని అనుకుంటే నీ మెదడు ఆ నమ్మకాన్ని బలపరుస్తుంది. రోజు నేను అభివృద్ధి చెందుతున్నాను అని అనుకుంటే నీ మెదడు కొత్త మార్గాలను సృష్టిస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది సైన్స్. నువ్వు రోజు పాజిటివ్ మాటలు చెప్పుకుంటే అవి అలవాటవుతాయి. అలవాట్లు వ్యక్తిత్వంగా మారుతాయి. వ్యక్తిత్వం భవిష్యత్తు అవుతుంది. గ్రోత్ మైండ్ సెట్. ఇంకో ట్రెండ్ గ్రోత్ మైండ్ సెట్. దీనిని ప్రపంచానికి పరిచయం చేసింది కరోల్ డ్వేక్. గ్రోత్ మైండ్ సెట్ అంటే నేను ఇప్పుడే చేయలేకపోతున్నాను, కానీ నేర్చుకుంటే చేయగలను అనే నమ్మకం. ఫిక్స్డ్ మైండ్ సెట్. నా టాలెంట్ అంతే. గ్రోత్ మైండ్ సెట్, నా టాలెంట్ అభివృద్ధి చెందుతుంది. నీ లోపల మాటలు ఏవైతే ఉంటాయో నీ మైండ్ సెట్ అదే అవుతుంది. ఇప్పటి నుండి ఇలా చెప్పుకో, ఇది కష్టం, కానీ నేను నేర్చుకుంటున్నాను. నేను ఇంకా మారుతున్నాను. ప్రతిరోజు నేను మెరుగవుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. నెంబర్ 1, ఒక పేపర్ తీసుకో. నెంబర్ 2, నీకు ఎక్కువగా వచ్చే నెగిటివ్ ఆలోచనలు రాయి. నెంబర్ 3, దాని పక్కన కొత్త పాజిటివ్ వర్షన్ రాయి. నాకు భయం ఉంది, నేను ధైర్యవంతుడిని, నేర్చుకుంటున్నాను. ఈ ప్రాక్టీస్ 21 రోజులు చేయి. నీ లోపల సర్వం మారడం మొదలవుతుంది. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నాశనం చేసేది శత్రువులు కాదు, నీ లోపల ఉన్న సందేహ స్వరం. అలాగే నీ జీవితాన్ని గొప్పగా మార్చేది అదృష్టం కాదు, నీ లోపల ఉన్న ధైర్య స్వరం. ఈ రోజు నుండే నువ్వు నిర్ణయం తీసుకో, నేను నా లోపల మాటలను మార్చుకుంటాను అని. ఎందుకంటే విజయం బయట కాదు, ముందు మనలోనే మొదలవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి